గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి ఇంకా తెరపడట్లేదు. మొన్న వినుకొండలో ఒక ఘటన, అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవే కావచ్చు. ఆ విషయం పక్కన పెట్టేస్తే నంద్యాలలో ఒక హత్య, దీని తర్వాత కర్నూలు జిల్లాలో ఒక టీడీపీ నాయకుడి హత్య. మరి అది మరొక ముందే ఈరోజు కర్నూలు జిల్లా ఆదోనిలో ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎన్నికల అనంతరం వైసీపీని వీడి ఇటీవలే బీజేపీలోకి చేరటం జరిగింది. సో ఆ బీజేపీలోకి చేరినటువంటి వ్యక్తిని ఈరోజు తెల్లవారుజామున హత్య చేయటం జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్నటువంటి అతన్ని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు గొంతు కోసి చంపారు అనేది ప్రస్తుతం పోలీసులు తెలియజేస్తున్నటువంటి సమాచారం. ఆయన సహజంగా ఎవరితోటి గొడవలకు వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు, అందరితోటి కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తిని, అతనికి ఎవరు శత్రువులు లేరని, ఊర్లో కూడా అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అందరితో అంత మంచిగా ఉండేటువంటి వ్యక్తిని హత్య చేశారు అంటే అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది పోలీసులు విచారణ చేపట్టారు. సో విచారణలో మరి ఏం తేలుతుందనేది చూడాలి.